ఆర్ఎంపీస్ అని ఉన్నారు కదా, యాక్చువల్గా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే కనీసం ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్నాళ్ళు. అన్ఫార్చునేట్లీ ఈ 10వ క్లాస్ 12వ క్లాస్ ఆర్ ఎక్కడైనా కాంపౌండర్గా చేసి తర్వాత ఆర్ఎంపీ అని పేరు పెట్టుకుని బస్తీల్లోనూ ఊళ్ళల్లోనూ విలేజెస్లో చాలా మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏం చేస్తారు, ముందు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఏదో వాళ్ళకి ఇంజెక్షన్ స్టిరాయిడ్ ఏదో ఒకటి ఇచ్చేస్తారు ఆర్ ఒక డోస్ యాంటీబయాటిక్ ఇస్తారు. ఒక 2-3 రోజులు బాగుంది అనిపిస్తుంది, మళ్ళీ తిరగబెడుతుంది. సో అలా ఒక అమ్మాయి వచ్చింది, యాక్చువల్గా పాపకు టీబీ అని తేలింది, పేగు టీబీ. ఎంత కష్టపడి బయటికి తేవాల్సి వచ్చిందో, చాలా ప్రాబ్లం అయిపోయింది. ఎంత ప్రాబ్లం అయిపోయిందంటే ఇప్పుడు చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ పెట్టుకుంటారు డాక్టర్స్, కానీ ప్రజలు వాళ్ళకంటే వీళ్ళనే ఎక్కువ నమ్ముతున్న పరిస్థితి. ఇప్పుడు కూడా చెప్తాను, ఫైమోసిస్ అంటాము బాయ్స్ ది, ముందు తోలు ఫ్రీగా మూవ్ అవ్వకపోతే ముందు తోలు తీసేస్తారు. సో దానికని వెళ్తే పీనిస్ని టచ్ చేసేస్తారు వాళ్ళ ఆర్ఎంపీల దగ్గరికి. సో జనాల్లో ఈ అవేర్నెస్ రావాలి, జనాల్లో రావాలి. కనీసం ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్నదా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి.